ఫైనల్లీ నా 41 days హనుమాన్ దీక్ష ఇస్ కంప్లీటెడ్. జై శ్రీరామ్. మా తాతలు నిన్నే మొక్కారు, మా నాన్న నిన్నే మొక్కాడు, నేను కూడా నిన్నే మొక్కుతున్నా. పుట్టినప్పటి నుంచి నాకు నువ్వు తప్ప ఇంకో దేవుడు తెలీదు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన్ అఫీషియల్. మేమైతే అర్ధరాత్రి 2:30కి లేసాం. ఎందుకంటే మేము ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఇరుముడు కట్టించుకొని మార్నింగే 4 ఇరుముడు కట్టించుకొని సింగరకొండకి పాదయాత్ర చేసినాం. అందుకే ఆ సమ్మర్ కదా, అది కాక ఎండలు మొత్తం ఫుల్గా ఉంటాయి. అందుకే చీకటితో ఇరుముడు కట్టించుకొని మేమైతే పాదయాత్ర చేస్తున్నాం అనమాట సింగరకొండకి. ఇప్పుడు ఇరుముడు కట్టించుకోవడానికి గుడి దగ్గరికి వెళ్తాం. పూజ అయిపోయింది. ఇంకా మా స్వాముల దగ్గరికి వచ్చేసాను అనమాట. మా స్వాములు కూడా మా ఇంటి ముందులో ఇక్కడ బిల్డింగ్లో పీడకం పెట్టుకున్నారు. కానీ వానంగా చూపిస్తాను, భజన చేస్తున్నాను. ఇంకా గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం. గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం. గణం గణం వీరగమే గణం అనువుల జీవుల గణం గణం. గణం గణం వీరగమే గణం అనువుల జీవుల గణం గణం. జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. శ్రీరామ భక్త హనుమానికి జై. జై బలో శ్రీరామ భక్త హనుమానికి జై. జై బలో జై. జై బలో శ్రీ రామదూత హనుమానికి జై. జై బలో శ్రీ రామపంట హనుమానికి జై. జై బలో అతి బలవంతునికి జై. కేసరి నందనకి జై. కలిమల వంజనకి జై. సంజీవ దాతకి జై. ప్రదాతకి జై. జై హనుమాన్ జై జై హనుమాన్ జై జై హనుమాన్ 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 జై జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ హనుమాన్ జై జై హనుమాన్ జై 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 హనుమాన్ జై జై హనుమాన్. గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం. మూలాధారము జీవగణం స్వాధిష్టానము సస్యగణం. మూలాధారము జీవగణం స్వాధిష్టానము సస్యగణం. మణిపూరము సంపదల గణం అనాహతం బది వాయుగణం. మణిపూరము సంపదల గణం అనాహతం బది వాయుగణం. గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం. విశుద్ధమనగా విబుధగణం ఆజ్ఞాచక్రము శక్తిగణం. విశుద్ధమనగా విబుధగణం ఆజ్ఞాచక్రము శక్తిగణం. సహస్రపాద్మము తత్వగణం ఇకపై మిగిలినదేమి గణం. సహస్రపాద్మము తత్వగణం ఇకపై మిగిలినదేమి గణం.
గణగణమునకు పతి అయిన గణపతి దొరకు జయం జయం. గోళాలన్నీ అనుగణము ఆకాశమంతా లోకగణం. గోళాలన్నీ అనుగణము ఆకాశమంతా లోకగణం. ఈ గణపతి గణమణి తునిలో సచ్చిదానందుని గుణమగుణం. ఈ గణపతి గణమణి కృనిలో పాదయాత్రకి ఇప్పుడే బయలుదేరామన్నమాట మా స్వాములంతా కలిసి. అదిగో అందరూ వెనకాల ఉన్నారు. జై శ్రీరామ్. స్వాములు అయితే ఇద్దరు వస్తున్నారు అనమాట. మా అన్నయ్య వస్తున్నాడు, మా బ్రదర్, అండ్ అలాగే మా నరేష్ వెనకాల ఉన్నాడు. స్వామి వస్తున్నాడు. ఇంకో స్వాములు ఇంకా ముందులు ఉన్నారు వెనకాల. ఇంకో స్వాములు ఏం కొద్దిగా వెనకాల ఉన్నారు అనమాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్ ఇచ్చాడనమాట వెళ్ళారు స్వాములందరికీ. పాదయాత్ర చేస్తుంటే మొత్తం రాళ్ళే అనమాట. ఫుల్గా అంటే ఫుల్గా గుచ్చుకుంటున్నాయి కాళ్ళకి. ఇంకా కొంత దూరం వెళ్ళినాక తార్ రోడ్డు వచ్చేసింది. అక్కడ ఎక్కినాక ఇంకా హ్యాపీగా ఫ్రీగా నడవచ్చు. ఇక్కడ మొత్తం ఫుల్గా రాళ్ళు కావండి చూడండి. జై శ్రీరామ్. ఇప్పటికి మేము సగం దూరం నడిచామని అనుకుంటున్నాము, మ్యాక్సిమం మా అంచనా ప్రకారం అయితే. ఇంకా మధ్యాహ్నం సర్ది టయానికి ఎక్కడో కొట్ట కూర్చొని రెస్ట్ తీసుకొని స్నానాలు చేసి సర్ది చేసి ఇంకా ఎండ తగ్గి 3:30-4 దాకా రెస్ట్ తీసుకొని ఇంకా 4:30 దగ్గర నుండి మళ్ళీ సింగరకొండ పాదయాత్రకు బయలుదేరుతాం అనమాట. మ్యాక్సిమం నాకు తెలిసి ఈ నైట్లోపు 12-1 ఆ మధ్యలోపు మేము వెళ్తామన్నమాట. మా స్వాములందరూ వెనకాల ఉన్నారు అక్కడ, మేమైతే ఇప్పుడు మల్లాయపాలెం దగ్గరలో ఉన్నాం. మల్లాయపాలెం దగ్గరలోకి వచ్చినాక ఎండ మాత్రం ఫుల్గా ఉంది చూడండి. అసలు ఈ చుట్టుపక్కల ఒకసారి నాకు కాలు చూపిస్తాను. ఇంకా అసలు మొత్తం మండిపోతుంది వాసన, శుభ్రంగా మొత్తం రాళ్ళు గుచ్చుకొని. కాకపోతే ఇంకా నేను దేవుడి దయం వల్ల అసలు ఇంకా మళ్ళీ కాలికి అలా ఏమి రాలేదు ఇప్పుడు దాకా ప్రజెంట్. ఒకవేళ ఉండే కొంది నడిసే కొంది ఒకవేళ వస్తే ఏమో చెప్పలేం. ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం 1 అయిందనమాట. మల్లాయపాలెంలో ఉన్న స్వామివారి గంగమ్మ టెంపుల్కి వెళ్తున్నాము లోపలికి. ఇంకా అటేమో సింగరకొండ వెళ్ళే రూటు. ఇంకా స్వామివారి టెంపుల్కి వెళ్ళి అమ్మవారి టెంపుల్కి లోపలికి వెళ్ళి అక్కడే ఉండి 4 దాకా రెస్ట్ తీసుకుంటాం. అక్కడ అమ్మవారు చాలా ప్రశాంతంగా, చెట్లు శుభ్రంగా మొత్తం అన్ని సౌకర్యాలు ఉన్నాయంట. ఇంకా అక్కడికి వెళ్ళి సర్ది చేసేసి ఇంటికా నుండి సర్ది వస్తుంది, అమ్మవాళ్ళు ప్రిపేర్ చేసి ఆటోలో తెస్తున్నారు మా స్వాములు. ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ సర్ది చేసి ఒక 4 దాకా రెస్ట్ చేసుకొని ఇంకా అప్పుడు మళ్ళీ 5 దగ్గర నుండి బయలుదేరుతాం అనమాట. మేమైతే గంగమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ సర్ది చేసి విశ్రాంతి తీసుకొని మళ్ళీ 5 దగ్గర నుండి బయలుదేరుతాం. ఇప్పుడైతే మేము బొల్లాపల్లి తాటామనుకుంటా. ఇప్పుడే అనమాట బొల్లాపల్లి దగ్గరలోకి వచ్చాం. స్వామివారికి ఇంకా 18 కిలోమీటర్లు ఉంది. కాళ్ళు మొత్తం బాగా నొప్పులు పుట్టినాయి, అయినా కూడా నడుస్తున్నాం. కింద కాళ్ళకి బొబ్బులు వచ్చేసినాయి లైట్గా. మొత్తం పొద్దున్న ఎండలో బాగా నడిచేలోపు చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకొని మొత్తం బొబ్బులు వచ్చేసినాయి. అయినా కూడా ఇంకా 18 కిలోమీటర్లు ఉంది, అయినా నడుస్తున్నాం. ఫైనల్లీ మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసాం. అర్ధరాత్రి టైం 12:30 అయింది. 12:30 కల్లా ఇక్కడికి వచ్చేసాం. పాదయాత్ర చేసిన ఒకసారి నా కాలు చూడండి, ఇక్కడ మొత్తం ఎర్రగా వాసింది. ఇక్కడైతే మాత్రం ఒక పెద్ద బొబ్బు వచ్చింది అనమాట. 10 కిలోమీటర్ నడక ముందు నుంచి మాకు ఒక బొబ్బు వచ్చింది ఇక్కడ మొత్తం. ఇంకా అక్కడ నుండి అసలు బాగా డల్ అయిపోయాం, నడవలేకపోయాం. అయినా చిన్నగా నడుచుకుంటూ ఆ స్వామివారి సన్నిధికి అయితే చేరుకున్నాను. ఫైనల్లీ మా పాదయాత్ర అయితే సింగరకొండకి అయితే కంప్లీట్ అయిపోయింది. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. మన వీడియో ఏదైనా కొత్తగా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.